సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఎన్కే. సో ఈరోజు వీడియో వచ్చేసి మన బాహుబలి ది ఎపిక్ మూవీ రివ్యూ అనమాట. యాక్చువల్లీ ఇది మూవీ రివ్యూ అంటే నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. బట్ మూవీ గురించి మాత్రం మాట్లాడాల్సిందే. ది ఎపిక్ గురించి అయితే మనం మాట్లాడాల్సిందే. ఆల్రెడీ మనం పార్ట్ 1 పార్ట్ 2 కలిపి ఆల్రెడీ మనం చూసేసినాం. బట్ ఈ ది ఎపిక్, ది బాహుబలి ది ఎపిక్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ మోడ్ అనమాట. ఒక డిఫరెంట్ లైక్ స్టోరీలకి తీసుకెళ్తుంది మిమ్మల్ని, ఒక ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. మీరు బాహుబలి 1, 2 చూసుంటారు, ఇట్స్ ఓకే. ఒక 5 అవర్స్ ప్లస్ మూవీని మీరు చూసుంటారు, ఇట్స్ ఓకే. బట్ అదే మూవీని ట్రిమ్ చేసి ఒక 3 అవర్స్ 43 మినిట్స్ మూవీ మీరు చూస్తుంటే మీకు లిటరల్లీ మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బాహుబలి అనే ఒక ప్రాపర్ స్టోరీలోకి మిమ్మల్ని అయితే ఆ మూవీ అయితే తీసుకెళ్తుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది మీకు లిటరల్లీ. సో ఆ మూవీ ఎడిటింగ్ కానీ లిటరల్లీ ఆ 4K ఎడిటింగ్ అయితే లిటరల్లీ ఎగ్దమ్ అనిపించింది నాకైతే. ఎక్కడ కూడా ఇంత కూడా డ్రాప్ అయినట్టయితే నాకేం ఇంత కూడా క్వాలిటీ డ్రాప్ అవ్వలేదు. ద క్వాలిటీ ఈజ్ వెరీ పర్ఫెక్ట్. మన రాజమౌళి గురించి తెలిసిందే, ఏదన్నా పర్ఫెక్ట్ కావాలంటాడు. పర్ఫెక్షన్కి అమ్మ మొగుడు లిటరల్లీ చెప్పాలంటే. లిటరల్లీ ఒక్కొక్క సీన్ గూజ్ బంప్స్, మీకు తెలిసిందే అది. బట్ ఒకటి ఏంటంటే గైస్, లైక్ బాహుబలి 1 వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా నాలాంటి వాళ్ళు. నేను బాహుబలి 1, 2 వచ్చినప్పుడు ఐ థింక్ 4th క్లాస్లో నా బాహుబలి 1 వచ్చింది. అండ్ 7th 8th క్లాస్లో సంథింగ్ బాహుబలి 2 వచ్చింది. ఐ మిస్డ్ దట్ వైబ్ అనమాట. ఆ ఆడియన్స్తో చూడడం, ఆ బాహుబలి అనే వైబ్ని ఎంజాయ్ చేయడం, అదైతే నేను లిటరల్లీ మిస్ అయినా ఆ టైంలో. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆ ఎడిట్ చూసినాక, ఆ మూవీ చూసినాక నాకైతే లిటరల్లీ వేరే లెవెల్ అనిపించింది. చాలా వర్త్ ఇట్ అనిపించింది నాకు. అంటే నేను ఒక మిస్ అయినా నా ఫీలింగ్ అయితే నాకు రాలేదు. ది ఎపిక్ చూసిన తర్వాత ది వర్త్ ఇట్. అప్పుడు ఒకవేళ మిస్ అయినా కానీ ఇప్పుడు చూసినా కాబట్టి లిటరల్ ఇంకా వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇది ఇంకా రీ రిలీజ్ కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎట్లుంటుంది క్రౌడ్, ఆడియన్స్, ఆ స్పెషల్ మూమెంట్ ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో లిటరల్లీ ఇట్స్ మైండ్ బ్లోయింగ్ అనమాట ఎక్స్పీరియన్స్ అయితే. లిటరల్లీ నేనైతే షాక్లో ఉన్నా. అసలు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అప్పుడంటే మనం చిన్నగా ఉన్నాం, ఇప్పుడంటే జర కొంచెం తెలివి వచ్చింది కాబట్టి చూస్తే అట్లీస్ట్ వీ కెన్ అండర్స్టాండ్. సో లిటరల్లీ మూవీ సీన్ చూస్తుంటే నాకు అయితే లిటరల్లీ మస్త్ అనిపించింది నాకు. అండ్ మూవీలో సీన్స్ యాడ్ చేసిరా బ్రో అంటే, ఒక సీన్ ఉంటుంది బాహుబలికి, ప్రభాస్ గారికి ఒక 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 ఎలివేషన్ ఉంటుంది అనమాట. బిచ్చల్ దేవ ఉంటాడు కదా, సో ఒక ఎలివేషన్ సీన్ ఉంటుంది అనమాట. ఆ ఎలివేషన్ సీన్ ఒకటి యాడ్ అయింది అనమాట. అది ఒక్కటే, అంతకుమించి ఇంకేం లేదు. అండ్ కొన్ని సీన్స్ కట్ చేసేసారు, కొన్ని సోది సీన్స్ అన్నీ కట్ చేసేసి, లవ్ సీన్స్ పార్ట్ 1 అవన్నీ సీన్స్ అన్ని కట్ చేసేసి సింపుల్గా స్టోరీ, ఓన్లీ స్టోరీ మాత్రమే ఉంది మూవీలో. ఓన్లీ స్టోరీ, ద బాహుబలి స్టోరీ మాత్రమే ఉంది మూవీలో. మీరు 3 అవర్స్ 43 మినిట్స్ మూవీ లెంతీగా అనిపిస్తుందేమో, బట్ ఇట్స్ వర్త్ ఇట్ అనమాట. ఎందుకంటే లైక్ మీకు డిఫరెంట్ వరల్డ్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట మూవీ లిటరల్లీ. సో ఎందుకంటే బాహుబలి స్టోరీలోకి మీరైతే ఎంటర్ అవుతారు అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. సో ది సీన్స్ ఏముండవు మీకు, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ గాయస్, మెయిన్ థింగ్, మీరు ఇంటర్వెల్ అవ్వగానే బయటికి అయితే వెళ్ళకండి. ఎందుకంటే బాహుబలి ఇటర్నల్ టీజర్ అని ఉంది. సో ఆ టీజర్ అయితే మీరు మిస్ అవ్వద్దు. అంటే ఈ బాహుబలి పార్ట్ 3 అనేది రాదు, బాహుబలి పార్ట్ 3 అనేది లేదు. బట్ బాహుబలి ఇటర్నల్ అంటే అదొక యానిమేషన్ టైప్ మూవీ అనమాట. సో అది కూడా థియేటర్లోనే వస్తుంది. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా వేరే లెవెల్ ఉంటుంది మీకు. అండ్ చాలా బాగుంది టీజర్ కూడా. సో మీరు మిస్ అయితే అవ్వకండి. ఇంటర్వెల్ అవ్వగానే 1 అవర్ 50 మినిట్స్ దగ్గర కూర్చుంటారు మీరు లోపల. సో లేచి వెళ్ళిపోవాలనిపిస్తుంది మీకు ఆబ్వియస్లీ. బట్ నో, వెళ్ళకండి, మీరు వెయిట్ చేయండి, ఆ టీజర్ చూడండి, యూ విల్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంటుంది టీజర్, చాలా బాగుంది, నచ్చింది నాకు. అండ్ ఈ బాహుబలి సిరీస్ బాహుబలి సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. లైక్ ఇట్లా యానిమేషన్ మూవీ టైప్ అనమాట. బట్ మన రాజమౌళి గారు కూర్చొని మళ్ళీ పార్ట్ 3 షూట్ చేసే ప్లాన్స్ అయితే ఏం లేవు. సో బాహుబలి అనేది యానిమేషన్ పార్ట్స్లో ఇట్లా కంటిన్యూ అవ్వకుండా వెళ్ళిపోతుంది అనమాట. సో పార్ట్ 3 అయితే రాదు, బాహుబలి పార్ట్ 3 అయితే లేదు. సో అదైతే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో యానిమేషన్ స్టార్ట్ చేసినట్టే దాని మీనింగ్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ సిరీస్ అనేది ఆగిపోయింది. బాహుబలి మన రాజమౌళి గారు తీసే సిరీస్ అయితే ఆగిపోయింది. సో అదనమాట. సో నాకైతే టీజర్ కూడా చాలా బాగా నచ్చింది. సో మీరు ఎవరు థియేటర్లో నుంచి లేచి అయితే ఎవరైతే వెళ్ళకండి. సో చాలా బాగా అనిపిస్తుంది మీకు. అండ్ ఆ క్లైమాక్స్ కానీ, అది కానీ, ఆ మూవీ కట్ చేసుకున్న విధానం కానీ, ఆ మూవీని లైక్
ఎక్కడ ట్రిమ్ చేసినా కూడా, అంటే సీన్స్ ట్రిమ్ చేస్తారు కదా, మీకు ఎక్కడ కూడా ఈ సీన్ మిస్ అయినాము, అరే ఒక హై సీన్ మిస్ అయినాము అన్న ఫీల్ అవుతారా? అంటే మొత్తం హై సీన్స్, ఎమోషనల్ సీన్స్, లైక్ ఓన్లీ స్టోరీ. హై సీన్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, మీరు లిటరల్ ఎమోషన్ కూడా అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ స్టోరీ బేస్ పైన మూవీ నడుస్తుంటుంది కాబట్టి, ఓవరాల్ ది బాహుబలి అనేది పార్ట్ 1 పార్ట్ 2 కలిపి ఓన్లీ ద స్టోరీ వాజ్ ఫ్లో అవుతుంటే మీకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కాదు. మీరు పార్ట్ 1 పార్ట్ 2 చూసుంటారు, ఇట్స్ ఓకే. బట్ బాహుబలి ది ఎపిక్ అనేది అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు. వర్త్ ఇట్. మీకు అంతసేపు మీరు మూవీ చూసినందుకు మీకు వర్త్ ఇటే అనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా మీకు డ్రాప్ అయిన ఫీలింగ్ అయితే రాదు. సో పక్కా వర్త్ ఇట్ అనిపిస్తుంది. మీరు మూవీని అయితే మిస్ చేయకండి, వెళ్ళండి, సింగిల్ స్క్రీన్స్లో వెళ్ళండి, లైక్ వైబ్ని ఎంజాయ్ చేయండి. ఆ వైబ్ అంటే అందరితో పాటు, ఆడియన్స్తో పాటు అయితే వెళ్ళి ఆ మూవీని అయితే ఎంజాయ్ చేయండి. డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ చిన్నపిల్లలు, అప్పట్లో ఎవరైతే పిల్లలు ఉంటారో, లైక్ అప్పుడు ఏజ్ చిన్న ఉంటుంది కాబట్టి ఎవరెవరైతే మిస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రం మిస్ అవ్వకండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. వెళ్ళండి, మూవీకి వెళ్ళండి, కంపల్సరీ వెళ్ళండి, సింగిల్ స్క్రీన్లో వెళ్ళండి. నేనైతే సంధ్యాలో అయితే వెళ్ళాను అనమాట. సంధ్యా 70mm అయితే వెళ్ళాను అనమాట. సో లిటరల్లీ ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు, ఆ ఆడియన్స్ అట్లా చూడడం. సో అండ్ నాకు మెయిన్ మూవీ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మూవీ క్వాలిటీ లిటరల్లీ ఇట్స్ నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే లైక్ పార్ట్ 1 పార్ట్ 2 అవి కూడా క్వాలిటీ అవే క్వాలిటీ ఉన్నాయి యాక్చువల్లీ. బట్ ది ఎపిక్ అనేది ద డిఫరెంట్ లెవెల్ అసలు. ఆ క్వాలిటీ, స్క్రీన్ క్వాలిటీ అయితే అసలు లిటరల్ అసలు వేరే లెవెల్. అది ఆ విజన్స్ అయితే లిటరలీ నెక్స్ట్ లెవెల్ అసలు. అది ఆ ఎడిటింగ్ కానివ్వండి, లైక్ ఎడిటింగ్ అంతా నెక్స్ట్ లెవెల్ అసలు. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సాంగ్స్ అవైతే మీకు తెలిసిందే, నెక్స్ట్ లెవెల్. ఆ గూస్ బాంబ్స్ అయితే వదిలేస్తే మన కీరవాణి మ్యూజిక్ అయితే. సో ఇట్స్ ఎ ప్రాపర్ బాహుబలి ది ఎపిక్. ఈ కటింగ్ ఇదైతే మొత్తం, ఇది ఎడిటింగ్, ఇదంతా ఏదైతే మొత్తం ఉందో, దిస్ క్రెడిట్ గోస్ టు మన రాజమౌళి గారు అనమాట, జక్కన్న గారికి అనమాట ఇది. సో ఎందుకంటే ది ఎపిక్ అనేది ఆయన యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూలో అయితే నేను చూసాను అనమాట. ఆయన ఇంటర్వ్యూలో లైక్ బాహుబలి ది ఎపిక్ అనేది ఆయన 5 years బ్యాకే ప్లాన్ చేసుకున్నాడంట. ఇది లిటరల్లీ షాకింగ్ అనమాట ఇది. అంటే నేనేమనుకున్నా అంటే బాహుబలి ది ఎపిక్ వస్తుంది, ఇట్లా కట్ చేసి వస్తుంది మూవీ, ఇట్లా అనుకుంటే లైక్ ఎట్లా వస్తుందో అనుకున్నా. లైక్ అంటే ఇంత తక్కువ టైంలో చేసేటైనా అయితే కాదు నా రాజమౌళి, మనకు తెలిసిందే. సో ఆ ఇంటర్వ్యూలో చూసినాక నాకు క్లియర్ అయింది ఏంటంటే ఇది కూడా 5 years బ్యాకే ఆయన ఆలోచించుకున్నాడు అనమాట. లైక్ బాహుబలి ఒక స్టోరీ లాగా ఒక 1 పార్ట్గా తీస్తే ఎట్లయితుంది అని చెప్పి ఆయన ఆల్రెడీ ఆలోచించుకున్నాడంట. ఆయన ఆల్రెడీ ఆ విజన్ ఆయనకు ఆల్రెడీ ఉందంట. సో దాన్ని బట్టి మూవీని అయితే ఎడిట్ చేయడం అయితే జరిగిందంట. సో అదనమాట, నాకైతే మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో డోంట్ మిస్ ద మూవీ, గో వాచ్ ఇన్ థియేటర్స్. సింగిల్ స్క్రీన్లో అయితే ఇంకా తోగుంటుంది, ఫ్యాన్ థియేటర్స్ చూడండి, ఘోరంగా ఎంజాయ్ చేస్తారు మీరు. లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మీకు ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు మిస్ కాకండి. అందరు వెళ్ళండి, బాహుబలిని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయండి, నెక్స్ట్ లెవెల్. సో దట్స్ ఇట్ అనమాట. జై మహిష్మతి.